కానీ దేవుడు చెప్పిన మాట వినకపోతే ఖచ్చితంగా మనకి ప్రమాదం, మరణం అనేది వస్తుందన్న. ఆకాన్ని ఏమిటితో కొట్టారండి? రాళ్లతో కొట్టారంట. ఎందుకు? తన దగ్గర ఎద్దులున్నాయి, ఆవులున్నాయి, గొర్రెలున్నాయి, దానికి ఉన్న ఆశలు సరిపోక ఏం ఆశించాడు? వెండిని ఆశించాడు. చివరికి ఏం తెచ్చుకున్నాడండి? మరణం తెచ్చుకున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, మనము ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలా లేదా? ఉండలేరన్నమాట. ఏదో మన పరిస్థితుల బట్టి, మన మన ఇంట్లో పరిస్థితుల బట్టి, మన ఆరోగ్యాల పరిస్థితుల బట్టి మనకి ఉండకపోవచ్చు. కానీ దాని విషయంలో మనం ఏం చేస్తామంటే ఆశపడి, అతి ఆశ వలన దురాశ వలన ఏమవుతుందంటే మరణిస్తారంట. మనం ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగి ఉండకపోతే ఖచ్చితంగా మనిషి అన్న తర్వాత మరణిస్తాడంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మనుషులు కనుక ఖచ్చితంగా మనలో దురాశ అనేది ఉంటారు. ఆశపడడం తప్పు కాదు, కానీ దురాశ వల్ల ఖచ్చితంగా మరణిస్తారు. అది ఏ విషయంలో అయినా సరే, వస్తువు విషయంలో కావచ్చు, తినే విషయంలో కావచ్చు, ఉండే ప్లేస్ విషయంలో కావచ్చు, మనం ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. దురాశ పడితే ఖచ్చితంగా మరణిస్తాము. ఒకవేళ మన జీవితంలో మరణించకపోవచ్చు, కానీ మన జీవితంలో సమాధానమే ఉండేలేదు. అర్థమైనా? దురాశ వల్ల పడడం వల్ల మన జీవితంలో ఖచ్చితంగా సమాధానం ఉండేలేదు. ఆకాను దురాశ పడ్డాడు కాబట్టి మరణించాడు. ఇలా చాలామంది బైబిల్లో ఉన్నారు. కానీ మీలో ఖచ్చితంగా ఆశలు కానీ ఆశ ఉండడం తప్పు కాదు, కానీ దురాశ మాత్రం ఉండకూడదు. కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా దురాశ అనేది ఉంటే ఖచ్చితంగా పాపం చేస్తూ ఉంటాం. ఎలా చేస్తామంటే, ఒక చూపు విషయంలో కూడా పాపం చేస్తాం. చూడడం వల్లే కదండి ఆశపడతాం. ఆశపడిన తర్వాత దురాశ వస్తుంది. అది నాకు ఎలాగైనా సరే కావాలి. ఈ మధ్యకాలం స్త్రీలు ఏం చేశారంటే మీషో వాడుతున్నాం. ఏం చేస్తారు? మీషో చూసారు కదా, అది బాగుంది, ఇది బాగుంది, దాన్ని చూడడం వల్ల తప్పేం కాదు. అది నాకు కావాలి, కొనుక్కో. డబ్బులు ఉంటే. డబ్బులు లేకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే అవే కావాలి. కానీ ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఆశపడంటారు. దురాశ వల్ల మనం ఉండే పరిస్థితులు బట్టి దేవుడు అన్నాడు కదా, మీకు ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండండి అని. కాబట్టి మనం ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడానికి ప్రయత్నిద్దామండి. కాబట్టి